యేసు నామములో మీ శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆత్మఫలంలో అనే అంశం 3వ భాగం ధ్యానించుకుందామండి. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో 22-23 వచనాల్లో పౌలు 9 ఆత్మఫలాలని గురించి రాస్తాడండి. ఈ ఆత్మఫలాలు ఎలా మనం ఫలిస్తామంటే, పరిశుద్ధాత్మ మనలోనికి వెళ్ళినప్పుడు, పునీతులు అపోస్తుల దగ్గర నుంచి పరిశుద్ధాత్మ మనలోనికి వెళ్ళినప్పుడు, మన ఆత్మతో పరిశుద్ధాత్మ కలిసినప్పుడు ఫలించే ఫలాల్ని ఆత్మఫలములు అంటారన్నమాట. అవి ఏవైనా మొదటిది మన ప్రేమ, ఆనందం, సంతోషం, ఇవన్నీ కూడా ధ్యానించుకున్నాం. ఆనందము, సంతోషం ఒకటేనండి. సమాధానం, దయ, మంచితనం. ఈరోజైతే మనం నమ్మకత్వం చివరి 3 ధ్యానించుకుందామండి. నమ్మకత్వము, వినయము అంటే సాత్వికత, ఆ తర్వాత ఆత్మ నిగ్రహం అన్నమాట. సో ఈ చివరి 3 ధ్యానించుకుందాము. నమ్మకత్వం అన్నమాట. ఏంటి నమ్మకత్వం అంటే? ప్రామాణికంగా జీవించుట. భార్య భర్తలు చూడండి, పెళ్లి రోజు దేవుని సన్నిధిలో మరి వాళ్ళు వాగ్దానం చేస్తారు కదండి. కష్టంలో, సుఖంలో, వ్యాధిలో, సౌఖ్యంలో ప్రామాణికముగా జీవిస్తాను, నేను నా భార్యగా చేకొంచున్నాను అని భర్త, భార్య కూడా అలాగే వాగ్దానం చేస్తుంది కదా. మన ప్రేమకి గుర్తుగా ఈ తాళిని ధరించు అని దేవుని సన్నిధిలో వాగ్దానం చేసినప్పుడు మరి ఆ మాటని నిలబెట్టుకోవాలి కదండి. విశ్వాసపాత్రంగా, ప్రామాణికంగా జీవించాలి, నమ్మకంగా జీవించాలి. ఒక నమ్మకమైన భర్త యోసేపుని మనం ధ్యానించుకుంటాము. ఎవరు మరి ఈ అమ్మాయికి భర్తగా ఎవరిని ఇస్తే ఆ అమ్మాయిని తాకకుండా ఉంటాడు? పరిశుద్ధ మాత, కన్యక, పరిశుద్ధాత్మ ప్రభావంలో గర్భం ధరించింది. అప్పుడు పరలోకంలో ఎన్ని డిస్కషన్స్ జరిగి ఉంటాయో కదండి. యోసేపు, వాళ్ళు చివరిగా యోసేపుని ఎన్నుకుంటారు. యోసేపుని భర్తగా ఇస్తే మరియ తల్లికి ఆ అమ్మాయిని తాకకుండా కన్యత్వాన్ని కాపాడి ఆ అమ్మాయికి మరి డెలివరీ చేయాలి కదండి, ప్రసవం చేయాలి బెత్లెహేంలో పశువుల పాకలో. తర్వాత బాబుని కాపాడాలి. ఐగుప్తుకి తల్లిని బిడ్డని తీసుకొని వెళ్ళంటే రాత్రికి రాత్రే తీసుకొని వెళ్తాడు. వడ్రంగి పనిచేసి తల్లిని బిడ్డని పోషిస్తాడు. నమ్మకమైన భర్త, నమ్మకమైన తండ్రి. ఎంతమంది ఇలా ఉంటున్నారండి? ఎందుకు మ్యారేజెస్ బ్రేక్ అయిపోతున్నాయి? ఎందుకు ఈ భార్య భర్తల మధ్యలో దేవుడు ఉండకుండా ఒక స్త్రీ ఇంకొక స్త్రీ ఎందుకు వస్తుంది, ఇంకొక పురుషుడు? అలా కాదండి. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటారో వాళ్ళు ఎప్పుడూ నమ్మకంగా ఉంటారండి. కేవలం వివాహంలోనే కాదు, నమ్మకమైన భర్తగా మాత్రమే కాదు, నమ్మకమైన తండ్రిగా మాత్రమే కాదు, వాళ్ళు పనిలో కానీ అన్ని విషయాలు. ఎందుకంటే వాళ్ళ లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు. మన లోపల పరిశుద్ధాత్మ నివసించినప్పుడు మనం ఎప్పుడు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటామండి. మోషేని గురించి పౌలు రాస్తాడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో అన్నమాట, 5వ వచనం. మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన సేవకునిగా ఉన్నాడు. సేవకుడు నమ్మకంగా ఉన్నప్పుడు అన్నీ అప్పగిస్తారు కదండి. పోతిఫర్ యోసేపుకి తాళాల గుర్తు ఇచ్చేస్తాడు. అంటే నమ్మకమైన పనివాడనమాట యోసేపు. మన పనివాళ్ళు అంత నమ్మకంగా, మనం కూడా పని చేసే చోట నమ్మకంగా ఉండాలండి. మోషే ఎంత నమ్మకంగా అంటే దేవుడు 6 లక్షల కుటుంబాలని ఆయన చేతిలో అప్పగిస్తాడు. ఐగుప్తు నుంచి విడిపించుకొని సినాయి పర్వతం దగ్గర 1 సంవత్సరం బోధన తర్వాత 39 సంవత్సరాల ఎడారి ప్రయాణం, గొనిగే ప్రజలు అన్నమాట. కానీ నమ్మకంగా దేవుడిచ్చిన పని చేస్తారండి. దేవుడు మనకు అప్పచెప్పింది మనం నమ్మకంగా పని చేయాలి. ప్రారంభంలో నమ్మకంగా ఉండి తర్వాత పడిపోయిన వాళ్ళు ఎంతోమంది. రాజుల గ్రంథం, రాజుల గురించి చెప్తున్నాను. దావీదు పిల్లలు
ప్రారంభంలో బాగానే ఉంటారు, తర్వాత పడిపోతుంటారు అన్నమాట. ఎంత ఉత్సాహంతో పనిని ప్రారంభించాము అనేది కాదు ముఖ్యము, ఎంత నమ్మకంగా దేవుడిచ్చిన పనిని ముగించాము చివరి వరకు కూడా. అందుకే యేసు ప్రభు చెప్తారు ప్రకటన 2:10 ఆయనే మాట్లాడుతున్నారనమాట. స్మిర్నా సంఘం చాలా హింస పెడుతున్నారండి యూదులు వాళ్ళని, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినందుకు. పాలికార్ప్ బిషప్ గారు అక్కడ ఆయన సంఘ కాపరిగా ఉంటారు, యోహాన్ యొక్క శిష్యుడు అనమాట. వాళ్ళకి చెప్తున్నారు, మీ బాధలు 10 రోజులు మాత్రమే, కానీ మరణించున్నంత వరకు నమ్మకంగా ఉండండి, పరలోకంలో నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఆ కిరీటాన్ని మనం పొందాలండి. నమ్మకంగా ఉండాలి, ఇంటిలో నమ్మకంగా ఉండండి. మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన పనివాడుగా ఉన్నాడు. కానీ అదే హెబ్రీ పత్రిక 6వ వచనంలో పౌలు ఏమని రాస్తాడంటే, యేసు ప్రభు దేవుని ఇంటిలో నమ్మకమైన కుమారునిలాగా ఉన్నాడు. పాత నిబంధనలో ఆ దేవునికి ఇజ్రాయెల్ ప్రజలకి మధ్య రిలేషను యజమానుడు, వీళ్ళు దాసులు అన్నమాట. అందుకే కానీ నూతన నిబంధనలో ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలండి. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనల్ని సంధి చేసి తన పిల్లలు. అందుకే పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇలా ప్రార్థించండి. మనం తండ్రి అని పిలుస్తాం, వాళ్ళు అలా పిలవరు, వాళ్ళు యజమానుడా అని పిలుస్తారు. అదోనాయ్ అడోనాయ్ అడోనాయ్ అని పిలుస్తారు. మనం సేవకులు కాదండి. సేవకులు ఎంత నమ్మకంగా ఉన్నా, మన ఇంట్లో పనివాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నా మన ఆస్తికి వారసులు కారు. కానీ మన పిల్లలే మన ఆస్తికి వారసులు అవుతారు. మనం దేవుని యొక్క ఆస్తికి వారసులమండి. ఆయనే మనకి ఆస్తి అన్నమాట. యేసు ప్రభు కుమారునిలాగా దేవుని యొక్క చిత్తాన్ని చేశాడు. రారాజు ఆయన అయితే మనం రాజు బిడ్డలం, రాజులు అన్నమాట. రాజులుగా పరిపాలించాలి, దేవుని రాజ్యాన్ని స్థాపించాలన్నమాట. అలా మనం ఉండాలి. యేసు ప్రభు నమ్మకమైన కుమారుడు. నూతన నిబంధన మీరందరూ దేవునికి నమ్మకమైన కుమారులుగా మనందరం ఆయన మనకు అప్పగించిన పని చేయాలండి. తండ్రి దేవుడు యేసు ప్రభుకి అప్పగించిన పని, దేవుని రాజ్యం గురించి బోధించాలి, తర్వాత శిలువలో మరణించాలి మన కొరకు, మన పాపముల కొరకు. ఆయన శిలువ మరణం వరకు కూడా తండ్రికి విధేయించాడు అని ఫిలిప్పీ 2లో పౌలు రాస్తాడండి. అందువల్ల ఇప్పుడు దేవుడు ఆయనని అత్యున్నత స్థానంలోకి లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమైన నామాన్ని ఇచ్చి అందరూ పరలోక భూలోక పాతాళ లోకంలో ఆయన ముందు వినతులు కావాలి. ప్రతి నాలుక యేసు ప్రభువుని ప్రకటించాలి, ప్రతి మోకాలు వంగాలి. మనం ఎంతగా దేవుని చిత్తం చేయడానికి తగ్గించుకుంటామో వినయాన్ని కలిగి, అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తారండి పరలోకంలో. ఈ లోకంలో ఎప్పుడు ఉండడానికి రాలేదు, ఇది వర్క్ ప్లేస్. యేసు ప్రభు వచ్చారు, పని చేశారు, వెళ్ళిపోయారు. అలాగే అపోస్తులు వచ్చారు, పని చేశారు, వెళ్ళిపోయారు. షౌరి వారు, అంతోని వారు అందరూ దేవుని పని చేసి వెళ్ళిపోయారండి. ఇక్కడ ఉండడానికి ఎవరు కూడా రాలేదు, ఎవరు ఉండం కూడా అన్నమాట. కనుక మనం దేవుని పని చెయ్యాలి, దేవుడిచ్చిన పని నమ్మకంగా చెయ్యాలి. అది యోసేపు చూడండి, పోతిఫర్ ఇంట్లో యోసేపు నమ్మకంగా ఉన్నాడు. ఆదికాండం 39 ఆయన గురించి రాయబడుతుందండి. దేవుడు అతనితో ఉన్నాడు కాబట్టి ఆయన వర్ధిల్లాడు. ఒక బానిసగా అమ్ముడు పోయినటువంటి వ్యక్తి అన్నమాట. ఐగుప్తులో ఆయనకి బంధువులు లేరు, ఏమీ లేదు. బానిసలంటే ఇంకా ఎప్పటికీ జీవితాంతం బానిసలే. ఏదైనా తప్పు చేస్తే కొరడా దెబ్బలు కొడుతూ ఉంటారనమాట. అలాంటి వ్యక్తి నమ్మకంగా ఉంటే పోతిఫర్ యజమానుడు గమనించి తాళపు చేతులు ఆయనకి ఇస్తాడు. ఎందుకంటే ఆయన రాజు దగ్గర పనిచేసి ఎప్పుడో ఒకసారి వస్తాడు. అరే గొర్రెలు అమ్మి డబ్బు తీసుకురా అంటే, అయ్యా ఇన్ని గొర్రెలు, ఇంత డబ్బు వచ్చింది, ₹1 లెక్క ఇచ్చేస్తున్నాడు. ధాన్యం అమ్ముకొనిరా అంటే ఎంత నమ్మకంగా ఉంటున్నాడు. ఒక పని చెయ్యంటే ఎంత నమ్మకంగా. కనుక తాళాల గుత్తి తీసి నాకు ఇచ్చేస్తాడనమాట. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు అట్లా నమ్మకంగా ఉంటారండి. పని చేసే చోట, డబ్బు విషయంలో, అన్ని విషయాల్లో మీరు పని చక్కగా చేస్తారు. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు నీతిగా పని చేస్తారనమాట.
లూకా 16:11లో యేసుప్రభు ఏమంటారంటే, పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మకంగా లేకుండా ఉంటే మీ సొంతది మీకు ఎవరిస్తారు? నేను చాలాసార్లు ఆలోచించానండి, అప్పుడు ధ్యానించాను. ఏంటి అర్థం? పరుల సొమ్ము విషయంలో అంటే మీరు పనిచేసే చోట డబ్బు మీది కాదండి. దేవునికి లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కరం కూడా ఆయన ముందు నిలబడాలి. తీర్పు జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి మరణించాడంటే అప్పుడు ఆయన దేవుని ఎదుట తీర్పు కోసం నిలబడతాడు. అక్కడ సుప్రీం కోర్ట్ జడ్జి తండ్రి దేవుడు ఉంటాడు. 2 కొరింథీ 5:10 అన్నమాట. ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట తీర్పు కోసం నిలబడాలి. అందరూ నిలబడాలి. అప్పుడు ఆ వ్యక్తి శరీరంలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రతి పనికి, మాటకి, ఆలోచనకి తీర్పు. అది విన్న తర్వాత ఒకవైపు యేసుక్రీస్తు, ఒకవైపు సాతాను రహస్య పాపాల ఫైల్ తీసుకొని వస్తాడనమాట. అదంతా విన్న తర్వాత జడ్జిమెంట్ ఎవరు? తండ్రి దేవుడు ఇస్తారు. పరలోకం అని రాస్తే పరలోకానికి తీసుకెళ్తాడు యేసుప్రభు. నరకం అని రాస్తే సాతాను నరకానికి తీసుకెళ్ళి అగ్నిలో కాలుస్తూ ఉంటాడు. ఎవ్వరూ నరకానికి వెళ్ళడానికి కాదండి, యేసుప్రభు శిలువలో మరణించింది. మనందరము రక్షణ పొందాలి. సత్యాన్ని తెలుసుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నేనే జీవం అంటారు. మార్గం యేసుప్రభు జీవించిన మార్గం, బోధించిన మార్గం, సత్యమైన మార్గం, జీవానికి చేర్చే మార్గం. నేనే మార్గం, సత్యం, జీవం అన్నమాట. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళరండి. నమ్మకంగా ఉండాలి. పాలికార్ప్ బిషప్ గారు స్మిర్నా సంఘం గురించి చెప్పాను. ఇప్పుడు 7 సంఘాలు ఉంటాయి కదా ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో. ఆయనని బంధిస్తారండి రోమా చక్రవర్తులు. ఆయనని ఇంకా అగ్నిలో పడేస్తారు ఫస్ట్. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, రోమా సైనికులు ఉంటారు కదా, ఆయనని బంధించి అగ్నిగుండంలో వేసేవాడు. అయ్యా ఇంత పెద్ద వయసు వచ్చిందయ్యా, యేసుప్రభు నాకు తెలియదని చెప్పు, అప్పుడు నేను విడిచిపెడతాము, నేను విడిచిపెట్టేస్తారు అని అంటే 84 సంవత్సరాలు నన్ను కాచి కాపాడిన నా యేసుని నేను ఎరగనని చెప్పాలా? ఈ ఒక్క శరీరం కాపాడుకోవడానికి ఎప్పటికీ అలా చెప్పను అన్నప్పుడు అగ్నిగుండంలో వేసేస్తారు. దేవుడు అక్కడ కాపాడతారు. తర్వాత అగ్నిగుండంలోంచి తీసి ఆయనని చంపేస్తారండి. క్రీస్తకం 155లో అన్నమాట. అది అప్పుడు ఆ స్మిర్నా సంఘం వాళ్ళు చిన్న చిన్న హ్యాండ్ బిల్స్ లాగా తయారు చేసి, మా గురువు గారు యేసు ప్రభు కొరకు ఎంత ప్రాణాలను అర్పించారు, అగ్నిగుండంలో వేశారు, ఆయన తర్వాత పొడిచి చంపేస్తారు, ఆయన మా అందరికీ స్ఫూర్తి అని అప్పటి నుంచే పునీతుల చరిత్రలు లిఖించి ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. లిఖించి భద్రపరిచేవాళ్ళు అన్నమాట. అంత నమ్మకంగా ఉండాలండి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఇదే అండి, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉంటే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు. ముందు డబ్బు విషయంలో అండి, మీరు పని చేసే చోట డబ్బు మీది కాదు, దేవునికి లెక్క చెప్పాలి. ఆ తర్వాత ప్రతి విషయంలో మీరు నమ్మకంగా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి వినయం అండి. యేసుప్రభు అంటారు, నా నుండి నేర్చుకొనండి, నేను వినయవంతుడను సాధుశీలుడను. మత్తయి సువార్త 11:29 అన్నమాట. యేసు తిరు హృదయ పండుగ అంటే ఇదే వాక్యం పెడుతున్నారు. ఆయన హృదయం ఎలా ఉంది? తిరు హృదయం అంటే ఒక పటం పెట్టుకొని దానికి దండేయడం కాదండి. యేసు ప్రభు యొక్క హృదయం ఎలా ఉందో మన హృదయం అలాగే ఉండాలి. అర్నాల్డ్ జాన్సన్ గారు అంటారంట, లెట్ ద హార్ట్ ఆఫ్ జీసస్ లివ్ ఇన్ అవర్ హార్ట్. ఎంత ప్రేమ, ఎంత నీతి, ఎంత కరుణ, ఎంత వినయం, ఎన్ని ఆత్మలు ఆయన హృదయంలో ఉన్నాయండి. నశించిపోయే ఆత్మల కొరకు తండ్రి కుడి ప్రక్కన విజ్ఞాపన చేస్తారు. ఎంత వినయం అండి. శిష్యుల కాళ్ళు కడుగుతారు, బ్రేక్ఫాస్ట్ తయారు చేసి వాళ్ళకి తినిపిస్తారు. కుష్ఠరోగి సిమోన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చివరిసారిగా భోంచేస్తారు బుధవారం బెతానియాలో ఉన్నప్పుడు. ఎంత వినయం కొన్నిసార్లు అనిపిస్తుంది. శతాధిపతి వచ్చిన సేవకుడు విపరీతంగా బాధపడుతున్నాడు పక్షవాతంతో. పద నేను మీ ఇంటికి వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను. శతాధిపతి అన్యుడు, వాళ్ళ సేవకుని కొరకు మీ ఇంటికి వస్తాను. ఎంత వినయం అండి, ఎంత నేర్చుకోవాలి. యేసు ప్రభు నా నుండి నేర్చుకోండి అని ఒకే ఒక మాట చెప్పారండి. బైబిల్ అంతా మీరు చదవండి, లేదా 4 సువార్తలు చెప్తున్నాను, ఒక్క మాట నా నుంచి నేర్చుకోండి,
అని ఒకే ఒకసారి చెప్తారు. నేను వినయవంతుడను, సాధుశీలుడను. మరి వినయం అంటే ఏంటి? వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులు అవుతారు. మోషే భూమి మీద నివసించిన అందరిలోకి మోషే వినయవంతుడని సంఖ్యాకాండం 12:3 ఉంటుందండి. మరి అసలు వినయం అంటే ఏంటి? నేను చాలా బైబిల్ అంతా చదివాను, నాకు కరెక్ట్ డెఫినేషన్ కావాలి. యేసుప్రభు నా నుంచి నేర్చుకోండి, నేను వినయవంతుడు ధన్యులు, వినమ్రులు ధన్యులు, వాళ్ళు భూమికి వారసులు అవుతారు. మోషే అంతటిలోకి కూడా ఆయన మరి వినయవంతుడు అని చెప్తున్నారు. ఏంటి వినయము అంటే జెఫన్యా 3:2 ఉంటుందండి. ఏంటి అని అంటే దేవుని ఆజ్ఞలు పాటించడం అన్నమాట. వినయము అంటే అణుకువ కలిగిన మనస్సును కలిగి ఉండటం. అణుకువ, ఎంత అణుకువ అంటే ఇంకా మనకు ఎదురు తిరుగుతున్న మనుషుల మధ్యలో నివసిస్తూ వాళ్ళని ఓర్చుకుంటూ వాళ్ళని ప్రేమించడం అన్నమాట. మోషే 40 సంవత్సరాలు ఒక్కరా ఇద్దరా అండి, 6 లక్షల కుటుంబాలు అన్నమాట. ఆయనను రోజు బాధ పెడుతున్నా ఆయన రోజు వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ వాళ్ళ కోసం అద్భుతాలు చేస్తూ వాళ్ళని వాగ్దాన భూమికి నడిపిస్తాడు. అది వినయం, అణుకువ కలిగిన మనస్సు అన్నమాట. హృదయంలో గర్వం ఎవరికి ఉంటుందంటే సాతాను ఉన్న వాళ్ళకండి. గర్విస్తాడనమాట సాతాన్. యు వేర్ ప్రౌడ్ ఇన్ యువర్ హార్ట్ అంటాడు. ఎజెకియెల్ 28 సాతాను గురించి, నువ్వు హృదయంలో గర్వించావు, నేను చాలా అందగాడనని నువ్వు గర్వించావు, తెలివైన వాడనని గర్వించావు. అట్లా అన్నమాట. మనం వినయం, యేసు ప్రభు ఎవరిలో ఉంటే వాళ్ళు వినయంగా ఉంటారండి. బర్నదత్తమ్మ సిస్టర్ అయిన తర్వాత సిస్టర్స్ అడుగుతారంటండి, ఏమో అప్పుడు మరియ తల్లిని కనబడ్డారు కదా 18 సార్లు, ఇప్పుడు కనబడట్లేదా అంటే, నేను మరియ తల్లి చేతిలో చీపురు లాంటిదాన, అవసరమైనప్పుడు ఆ తల్లి వాడుకున్నారు, అవసరం లేకపోతే తలుపు వెనకాల పెట్టారు, ఇప్పుడు నేను అక్కడ తలుపు వెనకాల ఉన్నాను. చూడండి ఎంత వినయం కదా. పునీత క్లారమ్మ గారు ఇద్దరిద్దరుగా సిస్టర్స్ని సువార్తకు పంపిస్తారు. ఎందుకంటే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి లేడీస్ కోసం కదా. ఆయన కూడా అంతే, యేసుప్రభు ఎలా జీవించారో యాజ్ ఇట్ ఈజ్గా యేసుప్రభుని అనుకరించినటువంటి పునీతుడండి. ఆయన ఇద్దరిద్దరుగా పంపిస్తారు. యేసుప్రభు కూడా అంతే కదా, ఇద్దరిద్దరుగా పంపిస్తారు లూకా 10. ఈ తల్లి కూడా ఇద్దరిద్దరుగా పంపించి సిస్టర్స్ని సువార్త బోధించి వచ్చినప్పుడు ఇంటి ముందు తొట్టి ఉంటుంది కదా, ఆశ్రమం ముందు వాళ్ళ కాళ్ళు కడుగుతారంట. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. మదర్గా వాళ్ళ కాళ్ళు కడిగి లోపలికి తీసుకొచ్చి వాళ్ళకి వంట వీళ్ళే తయారు చేసి, మదర్ అంటే అంతే కదా, అమ్మ వంట చేసి పెడతారు, అలా అందరికీ వడ్డించేవాళ్ళంట. అలాంటి వినయం ఉన్న వాళ్ళలో ఆయన నివసిస్తారండి. వినయాత్ముడైన యేసు ప్రభు అన్నమాట. ఈ అపోస్తులు కానీ లేకపోతే పునీతులందరూ కూడా అలాంటి వినయాన్ని కలిగి ఉన్న వాళ్ళు అన్నమాట. యెషయా 55:17 ఉంటుందండి. దేవుడు చెప్తారు, నేను పరమ పవిత్రుడనైన నేను ఉన్నత స్థలంలో వసిస్తాను పరలోకంలో, కానీ నేను పశ్చాత్తాప మనస్కులు వినయాత్ములు అయిన వాళ్ళ హృదయంలో కూడా ఉంటాను. అక్కడుండే నేను ఇక్కడ కూడా ఉంటానని చెప్తున్నారనమాట. తర్వాత చివరిగా అండి మరి ఆత్మ నిగ్రహం అన్నమాట. ఏంటి ఆత్మ నిగ్రహం? పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మన లోపల ఇవన్నీ పోస్తాడు. ప్రేమ, ఓకే, ఆనందం, సమాధానం, మంచితనం, ఇవన్నీ అన్నమాట. నమ్మకత్వం, సాత్వికత, బావిలో నీళ్ళు ఊరినట్టుగా ఇవన్నీ పోస్తుంటాడు. చివరిది ఏంటంటే నిగ్రహం, ఆత్మ నిగ్రహం. ఏంటి ఆత్మ నిగ్రహం అంటే పరిశుద్ధాత్మ మనల్ని స్వాధీనపరచుకొనుటను ఆత్మ నిగ్రహం అంటారు. మనము అంటే మనకి 3 ఉంటాయండి, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ఆత్మ, మనస్సు, శరీరం, 3ంటిని ఆక్రమించుకుంటాడు. ఇన్వేషన్ అంటారు చూడండి. ఇదిగో ఈ దేశం వాళ్ళు, రష్యా వాళ్ళు యుక్రెయిన్ ఆక్రమించుకున్నారు. బ్రిటిషర్స్ వచ్చి భారతదేశాన్ని, ఇంకా వేరే రాజులు కూడా వచ్చి ఔరంగజేబ్ అట్లా చెప్తుంటారు, ఆక్రమించుకుంటారు చూడండి.
పరిశుద్ధాత్మ మనల్ని ఆక్రమించుకున్నప్పుడు మనలో ఈ ఫలాలు ఫలిస్తాయండి. మనం ఫలిస్తాం. సాతాను ఆక్రమించుకున్నాడు అనుకోండి, అప్పుడు సాతాను ఆక్రమించుకున్న వాళ్ళు తినడము, త్రాగడము, విందులు, వినోదాలు, అసూయలు, గర్వము, హత్యలు ఇవన్నీ ఉంటాయి. మిమ్మల్ని ఎవరు ఆక్రమించుకున్నారు? ఆయన మొత్తంగా ఆక్రమించుకుంటాడు. ఎజెకియెల్ 47లో ముందు పాదాల వరకు మోకాళ్ళు ఇక్కడ మొత్తంగా ఆక్రమించుకుంటాడు అన్నమాట. అప్పుడు పరిశుద్ధాత్మ ఆక్రమించుకున్నప్పుడు ఎలా ఉంటామంటే, యోసేపుని పోతిఫర్ భార్య శోధిస్తుందండి. హీ సెడ్ నో ఒప్పుకోరండి. ఆమెను ఇంకా అంటారు, ఇది భగవద్ద్రోహం కాదా తల్లి అంటారనమాట. దానియేలుని ఆక్రమించుకున్నాడు పరిశుద్ధాత్మ. చూడండి, పాత నిబంధనలో ఆయన ముందు అందరూ యవనస్తులకి ట్రైనింగ్ ఇస్తున్నారు, జ్ఞానులకి రోజు మాంసము, చికెన్లు పెడుతున్నారు. పరిశుద్ధాత్మ చెప్తాడు, వద్దు ఈ ఆహారం తినకూడదు. ఆహారం చూడగానే, చికెన్ చూడగానే గబా తినేయడం. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు అలా గబా తినరండి, గబా మాట్లాడరు కూడా. పరిశుద్ధాత్మ నాలుకని కంట్రోల్ చేస్తారు. యేసు ప్రభు మీద నిందలు పడ్డప్పుడు ఆయన అలాగే పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండి నోరు తెరవరు. ఆయనకి అప్పుడు పిలాతుకి ఆశ్చర్యం వేస్తుంది, ఇన్ని నేరాలు తెస్తున్నారు, నువ్వు రియాక్ట్ కావట్లేదు. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు రియాక్ట్ కారండి, మాటకి మాట చెప్పరు. పరిశుద్ధాత్మ కంట్రోల్ చేస్తాడు, కన్నులని కంట్రోల్ చేస్తాడు. ఇక్కడ కన్నులను ఆక్రమించుకుంటే పరాయి స్త్రీని కామదృష్టితో చూడరండి. యోబు అంటాడు, నేను నా కన్నులతో నియమం చేసుకున్నాను, పరాయి స్త్రీని కామదృష్టితో చూడను. సీసాలు తాగడము, సినిమాలు చూడడము, నోటికొచ్చింది మాట్లాడడము, ఇవన్నీ పరిశుద్ధాత్మ ఆక్రమించుకున్నప్పుడు ఇలా జరగదండి. సాతాను ఆక్రమించుకున్న వ్యక్తి అనుకోండి, అప్పుడు అలా ఉంటుంది. మార్క్ 5లో చూస్తాం కదా, 6,000 దయ్యాలు ఉంటాయి ఒక వ్యక్తిలో. సమాధుల్లో ఉంటాడు, బట్టలు లేకుండా ఉంటాడు, రాళ్ళు తీసుకొని తనను తానే గాయపరుచుకుంటాడు. అంత లెవెల్ కాదనుకోండి. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన చెవులను ఆక్రమించుకుంటాడో మనం దేవుని స్వరాన్ని వింటాం. కన్నులను ఆక్రమించుకుంటామో పరలోక దర్శనాలు చూస్తాం. అదే కదా రాస్తాడు యోహాను దర్శన గ్రంథం, పరలోక దర్శనాలు చూసి రాస్తాడు. కన్నులు పరిశుద్ధంగా పెట్టుకుంటాడు ఆయన 92 సంవత్సరాలు. అప్పుడు రాస్తాడండి పద్మాస్ ద్వీపంలో, క్రీస్తు శకము 96లో రాస్తాడు. ఆయన వయసు మాత్రం 92. చూడండి, అన్ని సంవత్సరాలు దేవుడు ఈయనను పరీక్షించారు. మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మకి సమర్పించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ మనల్ని ఆక్రమించుకున్నప్పుడు, మన చేతులు దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉంటూ యేసు ప్రభులాగా కరుణ కలిగిన చేతులు, పరిశుద్ధమైన నాలుక, పరిశుద్ధమైన కన్ను. ఎవరు ఆక్రమించుకున్నారు మిమ్మల్ని? మీ ఆత్మని, మనస్సు, శరీరాన్ని హూ ఇన్వేడెడ్ యూ? ఈజ్ ఇట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్? ఈజ్ ఇట్ ద డెవిల్? ఇఫ్ ఇట్ వేర్ డెవిల్, డెవిల్ కమ్స్ ఓన్లీ టు డిస్ట్రాయ్. ఇఫ్ ఇట్ వేర్ గాడ్, యూ విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. ఆత్మ ఫలాల్ని మనం ఫలించాలండి. నిగ్రహాన్ని కలిగి ఉండాలి, ఆత్మ నిగ్రహం ప్రతి విషయంలో. సో ఈ 9 ఆత్మ ఫలాల్ని మనలో నింపాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చని ప్రార్థన చేసుకుందాము. ముగించే ముందు ఒక్కసారి నేను చదువుతా అండి. మొదటిసారి కూడా చదివాను, మరొక్కసారి ఈ 3 మాత్రం చదువుతాను, మిగతావి మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. 9 ఆత్మ ఫలములు. గలతీ 5:22-23. ఆత్మఫలములు ఏవన, ప్రేమ, ఆనందము, సమాధానము, సహనము, దయ, మంచితనము, నమ్మకత్వము, సాత్వికత, నిగ్రహం. ప్రేమ ఏమీ ఆశించక పరులకు మేలు చేయుటను ప్రేమ అని పిలుస్తారు. ఆనందం ఉల్లాసమైన మనస్సును కలిగి ఉండుటను ఆనందము అని పిలుస్తారు. సమాధానం లేదా శాంతి నిమ్మళమైన హృదయంను కలిగి ఉండుటను సమాధానం. ప్రశాంతమైన మనస్సు, నెమ్మది అయిన స్థితిని, శాంతిగా ఉండుటను సమాధానము అని పిలుస్తారు. ఓర్పు లేదా సహనం అండి.
శ్రమలను సహించు శక్తిని ఓర్పు అని పిలుస్తారు. మంచితనం, పరులకు మేలు చేయటను మంచితనము అని పిలుస్తారు. పరుల పట్ల దయ కలిగి ఉండుటను. బర్నబా మంచివాడు. అలాగే దయ, కనికరంను కలిగి ఉండుటను దయ అని పిలుస్తారు. కరుణా హృదయంను కలిగి ఉండుటను దయ అని పిలుస్తారు. ఆ తర్వాత నమ్మకత్వం. ఈరోజు ఇవి 3 కదండి, చూద్దాం. విశ్వాసముగా జీవించుటను నమ్మకత్వం, ప్రామాణికముగా విశ్వాసంగా. యేసుక్రీస్తు దేవుని ఇంట్లో నమ్మకమైన కుమారుని వలె ఉన్నాడు. మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన సేవకుని వలె ఉన్నాడు. యోసేపు పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా పనిచేశాడు. వినయం, అణకువ కలిగిన హృదయంను కలిగి ఉండుటను వినయము అని పిలుస్తారు. బాధ పెట్టే ప్రజలతో నివసించుచు వారిని ప్రేమతో భరించుటను వినయము అంటారు. మోషే అండి ఉదాహరణ. భూమి మీద నివసించిన వాళ్ళందరిలోనూ మోషే వినయవంతుడు. యేసు ప్రభు సాధుశీలుడను వినమ్ర హృదయుడనని మీరు నా నుండి నేర్చుకొనండి. వినమ్రులు భూమికి వారసులు అవుతారు. దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళండి. ఆత్మ నిగ్రహం, ప్రాణాత్మ శరీరములను పరిశుద్ధాత్మ స్వాధీనపరచుకొనుటను నీ ఇన్వేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆత్మ నిగ్రహము అంటారు. ఇది పరిశుద్ధాత్మ ఇచ్చే ఫలం అండి. 9 కూడా. సో ఇక్కడ ఏసావు, దానియేలు, సంసోను. ఒకరు ఏసావు తిండికి ఆశపడ్డాడు, కంట్రోల్ లేకుండా మరి జ్యేష్ఠత్వపు హక్కులు కోల్పోయాడు. దానియేలు ఆహార విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండి దర్శనాలు, పరలోక దర్శనాన్ని చూస్తాడు. ఒకరు సంసోను, ఒకరు యోసేపు. చూడండి, యోబు కన్నులు నాలుకని కాపాడుకుంటాడు. పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో కలిసినప్పుడు ఈ ఫలాల్ని మనం ఫలిస్తామండి. మరి యేసు ప్రభు మత్తయి 7:19 అంటారు, మంచి పండ్లని పని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. వరాల గురించి అలా మాట్లాడలేదండి, కానీ మనందరము ప్రేమ కలిగి జీవించాలి. ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని అభిలాష. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ ఆత్మదేవ, మీరు మా ఆత్మతో కలిసి 9 ఫలాలు మేము ఫలించేటట్లుగా మాకు కృపని దయచేయండి. యేసు ప్రభుకి సాక్షులుగా జీవించే కృప మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ఆత్మ క్రీస్తుతో ఏకమైనప్పుడు మనం ఈ ఫలాల్ని ఫలిస్తాం. ఆ కృప దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.